కొవ్వూరు మండలంలోని గంగవరం రామచంద్రాపురం కాలనీలో గంగవరం గ్రామ దళితవాడకు సంబంధించినటువంటి సువర్ణమ స్థలాన్ని టీఎన్సీలో కాంట్రాక్టర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు గతంలో గడ్డివామును పెంచుకునేందుకు సువర్ణమ దగ్గర స్థలాన్ని లీజుకు తీసుకోవడం జరిగింది. కొద్ది రోజులుగా ఆయన ఆ వ్యక్తి స్థలంలో ఏకంగా ఇంటి స్థలాన్ని నిర్మాణం చేసేశారు. ఇదేమిటని ప్రశ్నించగా, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నన్ను మీరేం చేయలేరు. దళితవాడికి సంబంధించిన సువర్ణమ కుటుంబ సభ్యులను శ్రీనివాస్ అనే వ్యక్తి బెదిరించడం జరిగింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదని సువర్ణమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయినా సరే ఇప్పటివరకు ఎటువంటి సంబంధం లేకుండా ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు శ్రీనివాసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఏ ఆధారాలు లేకుండా ఏ అధికారి దగ్గరికి పోయినా నా సత్తా నాకు ఉందని వారిని బెదిరించడం దారుణం అన్నారు. ఇకనైనా మా స్థలాన్ని మాకు అప్పగించాలని అధికారులు సువర్ణమ వేడుకున్నారు. ఆయన హెడ్ మాస్టర్ తెలిసి ఆయనే కదా. రెస్పాన్స్ లేదు. ఎన్ని రోజుల నుంచి తిరిగాను చెప్పు. సంవత్సరాలు ఇది మాదయ్య అంటే మీదేనమ్మా అంటున్నాడు. కైగాల్లో కూడా చెప్పా మాదైనా కానీ అదే మనసానికి తీసుకుంటాం. మాది అంటున్నాడు. మీదేనమ్మా కాదనలేదా? మేము ఉంటే ఉండాలా? వాళ్ళ ఇంట్లో పోయి కాదు సంపూర్ణమ్మ సర్వేపల్లి చెప్పినా మాది స్థలం ఏం చేసుకుంటారో చేసుకుపో. పై అధికారులు వచ్చినా మేము లేవు అంటున్నారంట వాళ్ళు. ఒకటే మాట, మాది ఇల్లు మేము కొనుక్కున్నా, నా సొంతం అన్నప్పుడు మీరు రాకూడదు కదా. ఏదో లేమ్మ గిడ్డం వేసుకుంటానంటే సరేనన్నా. సరే నేను గిడ్డం వేసుకోపోయి నా కన్ను బాగలేక నేను మధురాయి కోయంబత్తూరు ఇదంతా తిరుగుతుంటే ఈ పాటికి ఇల్లు రేకుల సెట్ వేసుకొని పిండి కొట్టుకొని నా 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పలు పడతా ఉండరు. అప్పుడే చెప్పింది తీసేస్తామని చెప్పి తీయటంలే. ఏం చేసుకుంటారు చేసుకోండి. పై అధికారి వచ్చినా మేము లేవు అంటున్నారంట. ఇప్పుడు మీదే స్థలమేమో మీదే, మేము ఉన్నాం కాబట్టి మాకు కావాలంటున్నారు. స్థలమేమో మీదే అంటున్నారు, మాదే అంటున్నారు. దౌర్జన్యం లెక్క కాదు, దౌర్జన్యంగా చేస్తున్నారు. మీరు ఎక్కడెక్కడ తిరిగారా? అలా సచివాలయంలో అర్జీ ఇస్తే వాళ్ళైతే మనసానికి మా వల్ల అయితే కాదమ్మా, మీరేమేమి చేసుకోండి, కేసు పెట్టుకోండి అని చెప్పారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. అదేమో ఎంఆర్ఓ కూడా యాక్షన్ అయితే ఏం లేదు. ఇక్కడ మేము పోలీస్ స్టేషన్లో పెడితే మొన్న ఏమంటే అర్జీ రాయండి, సైన్ పెట్టండి అని చెప్పారు. మేము సైన్ పెట్టాం సార్. వాళ్ళు సైన్ పెడితే ఏమంటే వాళ్ళు పెట్టడం చేసుకుంటారని చెప్పేసి మేము సైన్ పెట్టకుండా మేము లాయర్ ద్వారా బాధపో అని చెప్పి మేము వచ్చేసాము. ఇంకా అదే సర్పంచ్ గారు కూడా చెప్పాము లక్ష్మమ్మ గారికి. చెప్తే ఆమె ఆయన స్పందించటం లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నేను ఫోన్ చేశానమ్మా, వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వటం లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు మీ స్థలమే కాబట్టి అది మీరు ఏదైనా చేసుకోండి అన్నది. మీ తట్టు నేను మాట్లాడతా. నెక్స్ట్ వచ్చేసి 1 లక్ష రూపాయలు ఇస్తానంటున్నారు ఆయన, తీసుకోండి అన్నారు. మాకొద్దు, 5 లక్షలు ఇచ్చే పనితే ఇవ్వండి, లేకపోతే స్థలం ఇచ్చేసేయండి అని చెప్పి. అది అరుణా కృపాకర్ నా పేరు. మాల మహానాడు స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ దళితవాడలో ఉన్నటువంటి సంపూర్ణమ్మ వాళ్ళకి ఈ స్థలం ధారాగతమైంది. 1981లో వీళ్ళు కొన్నారు ఈ స్థలాన్ని. ఈ స్థలాన్ని కొని వీళ్ళు ఉపయోగం కొరకై ఉంచుకొని ఉంటే, వీళ్ళతో స్నేహంగా ఉంటూ వీళ్ళకి మంచిగా ఉంటున్నటువంటి దుందు శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఆ స్థలంలో నేను గడ్డి వేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్ కోరాడు. వీళ్ళు మనోళ్ళే కదా, ఊరోళ్ళే కదా, తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి అవకాశం అయితే ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు నా పొజిషన్లో ఉంది, మీరేం చేస్తారో చేసుకోండి, మీ వల్ల ఏమవుతుంది అని చెప్పేసి తిరగబడిన తర్వాత అక్షరాస్యత లేని వీళ్ళు ఏం చేశారంటే పోయి సచివాలయంలో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో పోలీస్ రిపోర్ట్లు ఇచ్చారు. అధికారులు ఇంకా స్పందించలేదు. ఒకరి స్థలంలో బాడుక్కు చేరి ఆ స్థలాన్ని మళ్ళీ నా సొంతం అని చెప్పేసి తిరుక్కోవడం అబద్ధం, అన్యాయం, అక్రమం, అధర్మం. అతనేం చెప్తున్నాడు, మరి ఆ స్థలమేమో మీదే కానీ నేను ఇవ్వను అంటే అది అక్రమం కదా. ట్రెస్పాస్, దట్స్ కాల్డ్ టు ట్రెస్పాస్. ప్రాపర్టీ సంపూర్ణమ్మది ఆయన పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఆయన గడ్డి వేసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ని ఉపయోగించుకొని వీళ్ళు వెనకాల ఎవరు లేరని చెప్పేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. అతను దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు కాబట్టి చట్టం తన పరిధిలోకి అతన్ని తీసుకొని శిక్షించి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పించి దళితులకు న్యాయం చేయకపోతే దీన్ని మేము జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాం. శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి
విద్యావంతుడు, మేధావి వర్గానికి సంబంధించిన వాడు, ఒక కాలేజీ లెక్చరర్, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ నిరక్షరాస్యుల్ని, ఈ దళితుల్ని, ఈ కూటికి గుడ్డకు లేని వాళ్ళని వీళ్ళ ఆస్తుల మీద దౌర్జన్యం చేయాలనుకోవడం సిగ్గుచేటు.